మాస్టరీ వ్రతం ఈనాడు వ్రతం రామంది వ్రతం ప్రజాశక్తి ముఖభాష వ్రతం సూర్య సోమం వ్రతం విశాల భాస్కర్ భారతి లక్ష్మీనారాయణ ఆనందం గోరక సూర్య ఎరుగు సోమతపల్లి వెంకటేష్ మనం ఆది ఒక సంవత్సరం చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థలాలు సంస్థలు చాలా ఉంటాయి. అంటే చాలా మంది జర్నలిస్టులు చూపిస్తున్నారు. చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు పని చేసుకుంటూ అనారోగ్యం పాలే హాస్పిటల్ చాలా మంది అవుతున్నారు. చాలా మంది డబ్బులు పెట్టుకోవాల్సి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు. నాకు కూడా 2 months నుంచి ఆల్మోస్ట్ వాళ్ళకి చనిపోయినారు. అలాంటి స్థితి వరకు వెళ్ళిపోయాను. సో నా కుటుంబం వల్ల అక్కగడ కూడా అక్కడ డాక్టర్ ఫోన్ చేసి అక్కగడ కూడా ధన్యవాదాలు. అంటే ఒక నా డిమాండ్ ఒక ఆర్డర్ దాకా రిక్వెస్ట్ కాదు, ఒక డిమాండ్ ఏంటంటే చాలా మంది జర్నలిస్టు వాళ్ళు అనారోగ్యం వారి హాస్పిటల్ పోతే వాళ్ళ జర్నలిస్టు సహాయం అందిస్తూ వాళ్ళు ఖర్చు పెట్టుకున్నానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఖచ్చితంగా ఆ బిల్లులు టైం చేయాలని కోరుకుంటున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ కింద నేను చేపిస్తాను. అదే అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. వాస్తవానికి మన మధ్య రిలేషన్షిప్ పత్రికలు రాజకీయాలు కాదు, కానీ అందరూ నన్ను మీ సోదరిగా భావించినారు. ఈ ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నేను ఏదైతే ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన రోజు నుంచి కూడా నన్ను ఏ విధంగా అయితే సహకరించారో ఆ రోజు నుంచి మొన్న నేటి ఎన్నికల వరకు కూడా నాకు చాలా విధంగా మీరందరూ సహకరించారు. అందుకు శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు. గతంలో ఈ 5 సంవత్సరాలు నాకన్నా చాలా పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్ట్ అందరూ ఉన్నారు. ఎప్పుడు ఏం కావాలన్నా అమ్మ ఇది విషయం ఇలా ఉండాలి, ఇలా చేయాలి, నాకు ఏదైనా డౌట్ వస్తే సిరి స్వామికి ఫోన్ చేస్తాను. సిరి స్వామి ఏంటి చరిత్ర ఏమంటే వెంటనే చెప్తాను. ప్రకాష్ ఫోన్ చేస్తాను. అలా ఏది చేసినా ఎప్పటికప్పుడు నాకు అలర్ట్ చేస్తూ అలా మనం ఇలా చేయాలి, ఇలా పోవాలి అని అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈ 5 ఏళ్ళలో పర్టికులర్ ఈ 5 ఏళ్ళలో ఈ వైసీపీ అరాచక పాలన మనం ఎదుర్కోకపోతే మనం ఈ రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు నష్టపోతామని చెప్పి ఒక పక్క వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నా మీరు కూడా అలాగే మాతో పాటు మీరు కూడా అలాగే పోరాటం చేశారు. చాలా మంది చాలా సంతోషం. ఈ రోజు నా గెలుపు మీ అందరూ సహకారం ఉందనే విషయం మాకందరికీ తెలుసు. ఈ రోజు అధికారంలోకి ప్రభుత్వం రావాలి అన్న వచ్చింది అంటే దాని వెనుక మీ అందరూ సహాయం ఉందని కూడా తెలియజేస్తున్నా. ఈ ప్రోగ్రాం ఎప్పుడో పెట్టాల్సింది, కానీ నా పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు కదా, 2 నెలలుగా పొరగడో అయిపోయింది. సరే ఈ రోజు తప్పదు, ఈ రోజు అంటే మరో 4 రోజులు తప్పదు. కాబట్టి ఈ రోజు ప్రోగ్రాం పెట్టాను. పిలవగానే మీరు అందరూ ఇచ్చేసినందుకు కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు కన్నా ఇప్పుడు మా అందరికీ బాధ్యత ఎక్కువ. ఇప్పుడు బాధ్యత ఎక్కువ కాబట్టి మీరు జనాల్లో ఉంటారు కాబట్టి నాకు చేరవేసే విషయాలు కూడా మీరే చేరవేయాలి. ఇప్పుడు వాళ్ళ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు ఎన్డీఏ కూటికి ఓటేశారు.
తెలుసో తెలియకో మనోళ్ళు కొన్ని చోట్ల ఏదైనా తప్పులు చేస్తా ఉంటే మీరు చెప్పలేకపోయినా మీరు నాకు స్వచ్ఛందంగా ధైర్యంగా మీరు చెప్పచ్చని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏం జరిగినా మాకన్నా ముందు మీకే తెలుస్తుంది. కాబట్టి నాకు ప్రభుత్వానికి ప్రజలకి మన న్యాయం చేయాలంటే మీరు ఇంకా ఎక్కువగా బాధ్యత తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. నేనైతే గ్యామ్లింగ్కి, చీప్ లిక్కర్కి, గంజాయికి ఎక్కడ ఎంటర్టైన్ కలెక్టర్ చెప్పాను, ఎస్పీకి చెప్పాను, మా వాళ్ళకు కూడా చెప్పాను. ఇవన్నీ ఎక్కడైనా మీకు తెలిసినా కూడా మనం సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఇసుక మాఫియా కూడా, ఇసుక తోపులాంటి వాళ్ళకు కూడా నేను మన ఏరియాలో కూడా చెప్పాను. కవితలు చెప్పింది, సీరపు చెప్పినాడు, టైలర్లు చెప్పినాడు అని చెప్పినా ఎవరు వదలద్దనే చెప్పినాడు డిపార్ట్మెంట్. కాబట్టి మీ పరిగిలే కూడా వస్తాయి, ఎక్కువగా గవర్నమెంట్లో పరిగి రుద్రంలో వస్తాయి. కాబట్టి మీరు కూడా ఏమైనా ఉంటే మీరు నాకు సూచనలు ఇవ్వచ్చు. మనం గతంలో ఎన్డీఏ మన ప్రచారంలో కూడా చెప్పాం, ఉషం వస్తే ఇసుక వెళ్ళిపోతుంది అని చెప్పాం. ఆ ఇసుకను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరినీ ఉంది. కాబట్టి మీ దృష్టికి కూడా ఏదైనా వస్తే నా దృష్టికి చెప్పవలసిందిగా కూడా కోరుకుంటున్నా. మరి ఈ ఫ్యామిలీ కూడా ఈ మధ్య ఎక్కువ కనిపిస్తా ఉంది. దయచేసి మనం ఇప్పుడే అనగలకపోతే ఆ ప్రభావం మన కుటుంబాల నుంచి ఎక్కడో ఒకసారి మన కుటుంబాల మీద కూడా పడుతుంది. కాబట్టి నేను ఈ విషయాన్ని కూడా కొంచెం సీరియస్ గా ఉన్నప్పుడు నాకు ఏదైనా విషయం తెలియజేస్తే నేనే డిపార్ట్మెంట్ ద్వారా కట్టడి చేస్తానని కూడా నేను తెలియజేస్తున్నా. ఇక మా సోదరులు సమస్యలు చెప్పారు, ఖచ్చితంగా ప్రశ్నలకు పూర్తి చేస్తామని కూడా నేను తెలియజేస్తున్నాం. ఇక హెల్త్ ఇన్సూరెన్స్ కి అందరి నాకు లిస్ట్ ఇస్తే నేనే ఇన్సూరెన్స్ కడతానని కూడా తెలియజేస్తున్నాం. ఇక అరుణ్ చెప్పినట్లు ఎడ్యుకేషన్ విషయము అది పాలసీ మ్యాటర్. నేను ఒకటే నిర్ణయం తీసుకునేది కాదు. సార్ నాకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, సార్ కూడా నేను తెలియజేసి అందరితో పాలసీ మ్యాటర్ కాబట్టి దాన్ని నేను ఫాలో అప్ చేస్తానని కూడా తెలియజేస్తున్నా. ఈ ఇళ్ల పట్టాల విషయం కొన్ని చోట్ల ఇచ్చినాం, 14లో ఇచ్చినాం, 19లో ఇచ్చినాం. వాళ్ళే అనేది అప్పుడు ఇప్పుడు పనిచేస్తారు, అప్పుడు పనిచేస్తున్నారు, అప్పుడు ఇచ్చినారు. ఎవరైతే ఏమున్నది కనుక్కొని దానికి వచ్చే ప్రణాళిక ప్రకారం ప్లాన్ చేద్దామని కూడా తెలియజేస్తున్నాం. మరి ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఇవ్వచ్చు. నాతో పాటు నేను బాగా నవ్వుతా ఉన్నాను. ఇంకా ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఏదైనా చెప్తే ఇది చేస్తే బాగుంటున్నాను అంటే నా పరిధిలో ఉంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ గురించి మనం ఆలోచిద్దాం అనడానికి